శృతి ఒక మంచి ఫోక్ సింగర్. ఇప్పటివరకు చాలా ఈవెంట్స్‌లలో, ఇంటర్వ్యూస్‌లలో మంచిగా సాంగ్స్ పాడి అందరిని అలరించిన ఒక అల్లరి అమ్మాయి. సడెన్‌గా చూస్తే ఒకరోజు సూసైడ్ చేసుకుంది. దానికి కారణం అసలు ఆమెది హత్య, ఆత్మహత్య అనేది ఇప్పుడు మొత్తం ఒక వైరల్ న్యూస్‌గా మారిపోయింది. అయితే దీనికి వెనకాల చూసుకున్న ప్రధాన కారణం ఏదైతే ఉందంటే అది ఆన్‌లైన్‌లో. ఈ ఇన్సిడెంట్ అనేది ఒక ఈ అమ్మాయి జీవితంలోనే కాదు, చాలామంది అమ్మాయిల జీవితంలో ఇది బిగినింగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ రేంజ్లో వచ్చింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. కాకపోతే స్నాప్చాట్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఇలా చాలా యాప్స్లలో మోసపోతున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం గురించి మాట్లాడుకుందాం మనం. దాదాపుగా ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ఒక 6 months వరకే పరిచయం ఉన్నది. ఒక 6 months బ్యాకే దయాకర్ అనే అబ్బాయితోని ఆమెకు పరిచయం అయ్యి తనతో ప్రేమలో పడి ఒక 20 days బ్యాకే తను పెళ్ళి కూడా చేసుకోవడం జరిగింది. అంటే మొత్తం తొందరగా అయిపోయిందనమాట. ఈ డేస్లోనే ఆమె పెళ్లి చేసుకోవడం, ప్రేమించేసేయడం. ఇంట్లో వాళ్ళు చెప్పాలంటే ఈ శృతి అనే అమ్మాయి ప్రేమ విషయం ఉంది కదా, అది ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారంట ఫస్ట్. కాకపోతే ఆ అమ్మాయి విషయంలో నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఆ అబ్బాయి విషయంలో నమ్మకం లేక ఆ తల్లిదండ్రులు బ్యాక్ స్టెప్ వేసినట్టు ఇప్పటివరకు మనకు రిలీజ్ అయిన సోషల్ మీడియా వీడియోస్లలో కొంచెం స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే తన ఫ్రెండ్స్ విషయంలో ఆమె పెళ్లి కూతురు అయ్యేటప్పుడు హల్దీ వీడియోస్ అప్పుడు ఆమె వీడియో కాల్ చేసి మాట్లాడిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ బాధపడ్డారు కానీ తనకేం బాధ లేనట్టుగా మాట్లాడింది అని అంటున్నారు. అంటే ఈ 6 monthsలోనే తనను ఎంతో ట్రాప్ చేసిండు ఆ దయాకర్ అనే అబ్బాయి అనేది కొంచెం స్పష్టంగానే అర్థమవుతుంది. కాకపోతే ఈ 20 daysలోనే ఆమె ఎందుకు సూసైడ్ చేసుకున్నది అనేది ప్రశ్నార్థకం. ఇప్పటివరకు స్నాప్చాట్లలో ఆల్రెడీ మనం ఫేక్ ఐడీస్ ఉంటాయి, కొన్ని ఫ్రెండ్స్తో ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, అవి డిసపియర్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇట్లా ఈ స్నాప్చాట్ వల్ల కూడా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాకపోతే అవి మొత్తం వెలుగులోకి రాలేదు. ఈ అమ్మాయి ఒక ఫోక్ సింగర్ కాబట్టి ఇప్పటికి ఇది బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు మనకు తెలిసిన విషయమే. నార్మల్గానే మనకి ఇంట్లో సంబంధం చూస్తేనే ఆ అబ్బాయిని నమ్మి అసలు మనం వాళ్ళ ఇంటికి పోతే సంతోషంగా ఉంటామా ఉండమా అనేది ఒక ప్రశ్నార్థకం. అట్లాంటిది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక అబ్బాయిని నమ్మి తనని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి ఉండడం అనేది నిజంగా ఒక ఆలోచించితే బాగుండేమో. సిల్లిది ఆలోచన శక్తి అనేది యువత కోల్పోయింది అనడానికి ఇది ఒక బెస్ట్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. అయితే ఈ శృతి అనే అమ్మాయి తను పెళ్లి చేసుకోకన్నా ముందు చాలా వరకు స్టేజ్ షోస్ కానీ, మంచి ఎలక్షన్స్ టైంలో కూడా మంచి సింగర్ కాబట్టి చాలా వరకు ప్రచారం చేసి తన గొంతుతో ఎంతో మందిని అలరించేది. మంచి భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి. కానీ ఎందుకు ఇలా చేసుకుంది అన్నది క్వశ్చన్. అసలు ఇది హత్య, ఆత్మహత్య? ఇప్పుడు ఒకవేళ హత్య చేసుకున్నట్లయితే ఫ్యాన్కి ఉరేసుకుంది అన్నది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కదా. ఉరేసుకుంటే ఎలా ఉంటుంది, నాలుక బయటికి రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాకపోతే ఆ అమ్మాయి డెడ్ బాడీ చూస్తే అలా ఏం లేదు, ఉరేసుకున్నట్టు లేదు అని చెప్పారంట. ఇంకా మనకు కొన్ని ఫొటోస్లలో కూడా అర్థమవుతుంది, మెడ దగ్గర రెడ్ మార్క్స్ అనేవి ఉన్నాయంట. మనం ఫ్యాన్కి ఊరేసుకుంటే ఎలా ఉంటుంది, నాలుగు ఇలా బయటకు వచ్చేసి మేడంతా ఇలా సాగి ఉంటుంది కదా. సో ఇది హత్య చేశారు అని వాళ్ళ తల్లిదండ్రులు బలంగా నమ్ముతున్నారు. హత్య చేసి అంతకన్నా ముందు తనను వరకట్నాల కోసం వేధించారు అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఆల్రెడీ శృతి వాళ్ళ పేరెంట్స్ ఇలా దయాకర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారంట. ఇందుకోసం అంటే కట్నాల ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా, పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు కదా. ఈ కట్నాలు, భూమి ఎంత ఉంది, అన్నీ చూసుకున్న తర్వాత బ్యాక్ స్టెప్ వేశారంట. దీనికన్నా ముందే శృతి వాళ్ళ బాబాయ్ చనిపోవడం జరిగింది ఒక 3 days అట్లా. తర్వాత వీళ్ళ విషయం తెలిసి ఓకే చూద్దాంలే, అయినా వాళ్ళ మీద నమ్మకం లేదు, చేసిన అవసరమా అని వాళ్ళ డాడీ అలా గట్టిగా మాట్లాడేసరికి అది మందలింపుగా ఆమె తీసుకొని పెళ్ళి అయిన తర్వాత కూడా కాల్ చేసి మాట్లాడితే, నేను బతికే ఉన్నా కదా, మీరు ఎందుకు నాకు కాల్ చేసినారు, మీరు ఎందుకు టార్చర్ చేస్తుంది అని అమ్మాయి రూడ్గా మాట్లాడిందంట. సో తల్లిదండ్రులు అంటే కోపడతారు, అదొక న్యాచురల్ థింగ్. ఏదైనా పిల్లల గురించే కదా వాళ్ళు ఆలోచించేది కూడా. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తోని టార్చర్ అవుతుంది అని కొంతమందికి చెప్పిందంట. కాకపోతే తనిష్ట ప్రకారంగా వెళ్ళి పెళ్లి చేసుకున్నది కాబట్టి ఆమె స్పష్టంగా తన బాధని ఏ ఒక్కరికి కూడా షేర్ చేసుకోలేకపోయింది. పెళ్ళయ్యే టైంలో ఆమె నవ్వుకుంటా మాట్లాడిన ఫ్రెండ్స్తోని కూడా
పెళ్ళి తర్వాత ఉన్న ఏ ఇన్సిడెంట్ కూడా ఆమె షేర్ చేసుకోలేకపోయింది. కొన్ని ఆమె పెట్టిన స్టేటస్లు కానీ, ఇన్స్టాలో తను షేర్ చేసిన రీల్స్ కానీ ఆమె బాధగా ఉన్నాయి అని చెప్పేసి ఒక మీనింగ్ఫుల్గానైతే ఒక అర్థమవుతుంది. వాళ్ళ చనిపోయినప్పుడు కొన్ని సోషల్ మీడియాస్ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది కదా. అయితే వాటి వలన కూడా అర్థమవుతుంది ఆమె పెళ్ళైన తర్వాత కొంచెం బాధగానే ఉంది, సో మనస్తాపానికి గురైంది అనే విషయం అయితే పక్కాగా అర్థమవుతుంది అక్కడ. సో ఇక్కడ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, తన ఇష్ట ప్రకారంగా వెళ్ళి చేసుకున్నది కాబట్టి ఇటు తల్లిదండ్రులకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఏం చెప్పుకోలేకపోయింది. సో ఆమెకు ఆల్రెడీ అర్థమైంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల తను లవ్లో పడి ట్రాప్లో పడ్డది అని. ఇట్లనే ఈ ఇన్సిడెంట్తోనైనా చాలామంది అమ్మాయిలు కొంచెం కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నాను. మనం డైరెక్ట్ కలిసిన పర్సన్నే మనం నమ్మలేం. ఒక 10 years 8 years లవ్ ఉన్న వాళ్ళది కూడా బ్రేకప్ అవుతుంది. ఎంతోమంది సంవత్సరాలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అంతవరకు కలిసి ఉన్న వాళ్ళకి కూడా డివోర్స్ అవుతున్నాయి. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో నమ్మి పెళ్లి చేసుకోవడం అనేది రియల్లీ ఎ సిల్లీ థింగ్. మనం ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నమ్మకుండా ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పడే ఆవేదన ఏదైతే ఉందో అది వర్ణనాతీతం. ఎందుకంటే పేరెంట్స్ లాస్ అయింది మనం ఇప్పుడు తిరిగి తీర్చలేం. ఆ అబ్బాయికి మంచిగా మోజు తీరింది, పెళ్లి చేసుకున్నాడు, తనని 6 months వరకు మంచిగా యూజ్ చేసుకున్నట్టు పక్కాగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళని పోలీసులోకి అదుపులోకి తీసుకున్నారని, ఇంకా అరెస్ట్ చేశారు, ఇంకా విచారిస్తున్నారు అన్నది ఒక ఇన్ఫర్మేషన్, పరారులో ఉన్నారు అన్నది ఇంకొక ఇన్ఫర్మేషన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లాస్ అనేది పేరెంట్స్కి, నమ్మడం మన తప్పు. ఇక్కడ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కానీ ఇంకా డైరెక్ట్గా మీరు అన్నోన్ పర్సన్స్ని కూడా నమ్మడానికి అవకాశం లేదు అనేది చెప్తున్నాను.